ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాల సెంటర్లపై దాడులకు 5 రోజులు వాయిదా వేశారు ట్రంప్. 48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని, అందుకే పవర్ ప్లాంట్లపై చేపట్టాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చర్చలు సఫలమైతే దాడుల నిలిపివేత కొనసాగుతుందని, లేని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. లేని పక్షంలో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసే విషయమై ఇరాన్తో 2 రోజులుగా చర్చలు విజయవంతంగా సాగుతున్నాయని చెప్పారు. అందుకే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల వరకు వాయిదా వేయాలని తమ బలగాలను ఆదేశించినట్లు పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇరాన్తో చర్చలు కొనసాగుతాయని, వాటి ఫలితంపై ఆధారపడి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు ట్రంప్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తామన్నారు ట్రంప్. అప్డేట్స్ ఏంటి? ఇది ఒక కీలక ప్రకటన ట్రంప్ కు సంబంధించి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా సుమారు 2 వారాల నుంచి కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తా ఉంది. దాంట్లో ప్రతిదాడిగా ఇరాన్ కూడా అమెరికా సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కీలకంగా ఈ 3 దేశాల మధ్య యుద్ధం సందర్భంగా ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించి తీవ్ర అంతరాయం అనేది కూడా ఏర్పడింది. చాలా దేశాలు కూడా సఫర్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొన్న ట్రంప్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 48 గంటలు ఒక అల్టిమేటం అయితే ఇరాన్ కి ఇచ్చారు. ఈ 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని కనుక తెరవనట్లయితే ఇరాన్ కు సంబంధించినటువంటి విద్యుత్ ప్లాంట్లు, అలాగే ఇంధనానికి సంబంధించినటువంటి స్థావరాలపైన దాడులు చేస్తామంటూ కూడా ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. అయితే మరికొద్ది గంటల్లోనే ట్రంప్ ఇచ్చినటువంటి అల్టిమేటం అనేది కూడా ముగిసినటువంటి తరుణంలో ట్రంప్ సంబంధించినటువంటి తన సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. కీలకంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇరాన్ తో అమెరికా సంప్రదింపులకు సంబంధించి ట్రూత్ఫుల్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఆయన ప్రకటించారు. కీలకంగా ఒక 5 రోజుల పాటు ఇరాన్ కు సంబంధించిన విద్యుత్ స్థావరాలపైన కావచ్చు, అలాగే ఇంధన స్థావరాలపైన దాడులకు తాము పాల్పడట్లేదు, వాటికి సంబంధించి విరమణ ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించారు. తదుపరి చర్చలు కూడా ఇరాన్ తో తాము జరుపుతున్నాం, పూర్తిగా శాశ్వత శత్రుత్వాన్ని తొలగించుకునేందుకు తాము చర్చిస్తున్నాము. వాటికి సంబంధించినటువంటి చర్చలు ఇప్పటి వరకు అయితే ఫలప్రదంగా నడుస్తా ఉన్నాయి. వాటి ఆధారంగానే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ కూడా ట్రంప్ ఒక కీలక ప్రకటన అనేది కూడా చేశారు. దీంతో ఈ నెక్స్ట్ కమింగ్ 5 రోజుల పాటు కూడా ఇరాన్ కు సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రాలపైన కావచ్చు, లేకపోతే ఇంధనాలకు సంబంధించినటువంటి స్థావరాలపైన కావచ్చు, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎలాంటి దాడులు చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కి తాము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ట్రంప్ తెలియజేశారు. ఇదొక కీలకమైనటువంటి ముందడుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ 3 దేశాల యుద్ధంతో ఇప్పటికే చాలా దేశాల పైన కూడా వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో చాలా దేశాలకు ఇంధనానికి సంబంధించినటువంటి సరఫరా అంతా కూడా ఈ హార్ముజ్ జలసంధి నుంచే వస్తా ఉంటుంది. దానిపైన కూడా దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో పడింది. ఇక వాటితో పాటు అంతర్జాతీయ మార్కెట్ పైన కూడా ఈ యుద్ధ ప్రభావం అనేది కూడా చాలా భారీగా పడింది. దాంతో ఇవంతా కూడా రికవరీ అయ్యేందుకు ఒక అవకాశంగా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ 5 రోజుల విరమణతో పాటు భవిష్యత్తులో ఈ 2 దేశాల మధ్య ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఫ్రూట్ఫుల్ గా డిసిషన్స్ కనుక వచ్చినట్లయితే ఈ యుద్ధం అనేది కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం ఆగిపోయినట్లయితే అంతర్జాతీయ మార్కెట్లు తిరిగి కోరుకునేటువంటి అవకాశంతో పాటు చాలా దేశాలకు ప్రస్తుతానికి నెలకొని ఉన్నటువంటి ఒక అనిశ్చితికరమైనటువంటి పరిస్థితి అంతా కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి చర్చలకు సంబంధించి 2 దేశాల మధ్య ఫలవంతంగా చర్చలు జరుగుతున్నాయని ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా ముగిసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.
శాశ్వత శత్రుత్వాన్ని తొలగించుకునే దిశగానే అమెరికా అడుగులు వేస్తా ఉన్నట్లుగా అమెరికాకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక 5 రోజుల తర్వాత, ఎందుకంటే కీలకంగా ఈ 5 రోజుల్లో విరమణ అనేది కూడా ఇచ్చారు కాబట్టి 5 రోజుల తర్వాత చర్చలకు సంబంధించి మరింత కీలక ముందడుగులు వేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. పూర్తి స్థాయిలోనే అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఈ 3 దేశాలపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. యుద్ధంతో అన్ని దేశాలపైన ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలంటూ కూడా అన్ని దేశాలు కూడా ఇప్పటికే ఈ 3 దేశాలపైన ఒత్తిడి అనేది కూడా తీసుకొస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఈ యుద్ధానికి ఒక 5 రోజుల పాటు విరమణ అయితే ఇచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది.